Hey, hi, hello students. Welcome back to my YouTube channel. So in this video session, most of the students are asking, they are requesting. So do all long answer questions important attached problems. So second year physics lo మనకి లాంగ్ ఆన్సర్ అటాచ్డ్ క్వశ్చన్స్ కంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. సో ఆ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అవేంటి ఒకసారి చెప్పండి. ఆల్రెడీ మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ వీడియో చేశాను, చాలామంది చూస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. బట్ ఇప్పుడు మాత్రం ఈ కంప్లీట్ వీడియో ద్వారా మీకు ఆ ప్రీవియస్ ఇయర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ అడిగారు అటాచ్డ్ లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ మాత్రమే. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి మనకు 6+2 అంటే 6 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అండ్ 2 మార్క్స్ ప్రాబ్లమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అవి ఎలా అడుగుతారు, మనం ఫస్ట్ ఇయర్లో కూడా అలాగే చేసాం. ఈవెన్ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ప్రాబ్లం మనకి వస్తున్నాయి. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో ఐ అబ్జర్వ్డ్ మోస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్స్ 2014-15 నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అన్ని లెసన్స్ వైజ్గా వేవ్స్ లెసన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 3 లెసన్స్ లాంగ్ ఆన్సర్ లెసన్ వెయిటేజ్ ఉన్న లెసన్స్ కాబట్టి ఈ పర్టికులర్ లెసన్స్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది 2014-15 ప్రీవియస్ ఇయర్స్ నుంచి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ వరకు మనకి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. అక్కడున్న పర్టికులర్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుని మీకు సొల్యూషన్ యాజ్ విత్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, క్వశ్చన్ వైజ్గా నోట్ చేస్తున్నాను, సొల్యూషన్ రాస్తాను. సింపుల్ సాల్వేషన్ మెథడ్లో చేద్దాం, మనకి ఆన్సర్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ ఎ క్వశ్చన్స్. ఫస్ట్ విల్ సీ ద క్వశ్చన్స్ ఫ్రమ్ వేవ్స్ లెసన్. ఈ వేవ్స్ లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ 2 మార్క్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎనీ టైం మనకి ఈ సెకండ్ ఇయర్లో మనం ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు అటాచ్డ్ ప్రాబ్లమ్స్ అనేటివి రిపీటెడ్గా రాకపోవచ్చు. ఐఎమ్ హోపింగ్ యూ అండర్స్టాండ్ దట్. మనకి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే వాడు ప్రాబ్లమ్స్ని ట్రై చేస్తున్నాడు. సమ్ డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, ఆ డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్గా ప్రాబ్లం అనేది ఏమైనా అడగవచ్చు, రిపీటెడ్ ప్రాబ్లం అడగకపోవచ్చు. సో ఆ రిపీటెడ్ ప్రాబ్లం అడగకుండా సరే మీకు ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ చూడండి. డాప్లర్ ఎఫెక్ట్ ఎనీ క్వశ్చన్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కనిపించిందంటే దట్ విల్ బి రిలేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ రావాలని లేదు, బట్ డెఫినెట్లీ ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్ అయితే మాత్రం ఇది ఉంది. సో కాబట్టి ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. సి హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. This Doppler effect question, here it is, a train of sound its whistle as it approaches and crossing level crossing of an observer at the crossing measure its frequency of 219 Hz. As the train approaches, ఎప్పుడైతే ట్రైన్ అప్రోచ్ అవుతుందో 219 Hz ఫ్రీక్వెన్సీ అపియరెంట్ ఫ్రీక్వెన్సీ మనం క్రియేట్ చేస్తుంది. అండ్ వెన్ అబ్జర్వర్ ఈజ్ లీవ్స్, సోర్స్ ఈజ్ లీవ్స్ ఫ్రమ్ దేర్, సో విత్ ద ఫ్రీక్వెన్సీ 184 Hz ఎట్ ఇట్ లీవ్స్ కండిషన్లో కన్సిడర్ చేసినప్పుడు, ఇఫ్ ఎ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ టేకెన్ 340 m/s, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. స్పీడ్ ఆఫ్ ట్రైన్ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ద కండిషన్ ఈజ్ ట్రైన్ మనకి సోర్స్ క్రియేట్ చేస్తుంది ఒక ఫ్రీక్వెన్సీని. ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఒకసారి రెస్ట్లో ఉన్న అబ్జర్వర్ని రీచ్ అవుతున్నాం. ఫర్ సపోజ్ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అండ్ సోర్స్ ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ అనుకుందాం. ఈ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సోర్స్ ఈజ్ క్రియేటింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ, లెట్ ఇమాజిన్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తుంది. సమ్ ఆఫ్ బుక్స్ దే మే మెన్షన్ ఎన్ అంటారు, న్యూ అంటారు, వాట్ ఎవర్. సో ఐ డినోటింగ్ ఎఫ్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ అ సూటబుల్ వన్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్తో డినోట్ చేస్తున్నాం కాబట్టి అది చాలా బాగుంటుంది అనేసి ఎఫ్తో చూస్తున్నాం. సో విఎస్ స్పీడ్తో ఒకవేళ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది టువర్డ్స్ అబ్జర్వర్, దెన్ ద పర్సన్ కెన్ బి హియర్ 219 Hz. అంటే ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ విల్ బి వెన్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రోచెస్ దట్ ఈస్ 219 Hz. ఓకే, లెట్ ఇమాజిన్ రీచ్ అవుతున్నప్పుడు, అప్రోచ్ అవుతున్నప్పుడు. అండ్ సిమిలర్లీ ట్రైన్ అనేది అబ్జర్వర్ నుంచి మళ్ళీ అవే వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. వెన్ ఇట్ లీవ్స్ ఇట్ బికమ్స్ 184 Hz. దట్ మీన్స్ స్పీడ్ ఆఫ్ సోర్స్ లేదా ట్రైన్ అనొచ్చు విల్ ట్రావెల్స్ అవే. దట్ మీన్స్ యూ కెన్ టేక్ ఎఫ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ దట్ షుడ్ బి ఇఫ్ వెనెవర్ ఇట్ ఈస్ లీవింగ్, దట్ మీన్స్ 184 Hz. So this is very simple question.
but you have to understand which formula is suitable. Now we know the formula, apparent frequency formula we know for Doppler effect, that is f of v by v plus or minus vs. Two conditions are there. So I'll tell you how the meter. So if the speed of sound is taken as 340 meter per second, here it is v is nothing but speed of sound. Speed of sound value they given that is 340 meter per second. Everything they given, and just to compare this equation when a source is traveling towards observer, and second condition is when source is leaving from the observer. So towards approach avutunnappudu frequency definitely increase avutundi, that is 219 hertz. When it is leaves away from that is 184 hertz. So you simplify this one. For the first condition, it is first condition means f apparent frequency 1 is equals to f of when a person's traveling source is reaching to the observer, we know formula v by v minus vs. And similarly, we first substitute these values. We know that f apparent frequency value 219 hertz, and that is equals to, we don't know source of frequency, and substitute as it is f only, and remaining one frequency of sound in is 340 minus vs. We have to be calculate velocity of source లేదా train యొక్క velocity anta. So just simplify చేద్దాం. This is one equation. Let imagine equation 1. And similarly second, when observer is moves away from that, so you can take the condition, here it is. So the condition is second case f apparent frequency, second case when it is leaves, that means frequency of this one v by v plus vs. This is the condition when source is leaving from the observer, that is f apparent frequency 2 value we know that is 184 hertz. 184 is equals to f of 340 is the speed of sound in air, and here also 340 plus velocity of source. Let's compare this equations only, equation 1 and 2. Equation 1 and 2 if you can compare, let's do 1 by 2. I'm gonna do equation 1 by 2. That means you can write it is 219 by 184 hertz is equals to f of 340 by 340 minus vs. Equation 1 we know there is, and next frequency f of 340 by 340 plus vs. Are you following? So now see here it is ff cancel, and remaining 340 also cancel. We will get 219 by we have a ratio 184 is equals to, we have that condition, if it is comes like this 340, if it goes numerator vs by, and this is the denominator value 340 minus vs. So when you doing this one, this is a fraction value, directly we cannot get it cancel 3 table 2 table to cancel avatledu. So let's take fraction value, approximately you can take 1.2 something value, you will get it. So 1.2 is equals to 340 plus vs by 340 minus vs. So cross multiply this one, you will get it is 1.2 into 340 minus vs is equals to 340 plus vs. So by solving of this equation 1.2, if you can multiply 1.2, you will get the answer. That means here it is velocity of sound, that we value how we will get it. So means 1.2 multiply cheste you will get the value, that is approximately 1.2 into 340. If you can take, it is 108 value, and it is minus 1.2 into vs is equals to, here it is 340 value minus vs, sorry, plus vs. If it is go vs is a plus, and by solving of this equation we will get approximately the value of source of velocity, the speed of train velocity, you will get it is approximately 30 or 31 meter per second. So approximate values రాసేయండి సరిపోతుంది. సో ఈ సాల్వేషన్ చేస్తే మనకు వస్తుంది. సో 30 or 31 meter per second. This is one of the problem. So first condition మనకు frequency formula. సో మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో న్యూమరికల్స్ ఏమైనా ఇవ్వచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్లో న్యూమరికల్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ యూ ట్రై టు రైట్ ఎనీ ఫార్ములా, రిలేటెడ్ ఫార్ములా. సో ఆ ఫార్ములా రాసినామంటే మనకు 1 mark వస్తుంది. By solvation of this one, finally you will get 2 marks question. Okay, we'll go to the next question. See students, next questions from waves lesson also
again I'm telling you, for long answer question, if you can prepare long answer question in a second year, definitely they will ask a related question what they given. Previous case or previous problem is Doppler effect related kabatti, so Doppler effect related question manaki ichindi. Eppudaina sare Doppler effect related question, I mean లాంగ్ ఆన్సర్లో డాప్లర్ ఎఫెక్ట్ ఉందంటే దానికి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇఫ్ దే మే ఆస్క్, వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్ మనకి క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి ఓపెన్ పైప్స్, క్లోజ్డ్ పైప్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా మేక్ చేయొచ్చు అనేది అడుగుతారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాబట్టి I gave the here. So see here, one of the open pipe and one of the closed pipe situations, they will ask how they will. So again I am telling you, question ganaki elanti numerical values ichina sare aa numerical values by heart cheyalsina avasaram ledhu. At least try to write the formula, correct formula and put some values, then you will get full marks. At least try to some calculations, you will get full marks. So first here it is one question. An open pipe of 85 centimeter of long is sounded. If a velocity of sound is 340 meter per second in air, then what is the fundamental frequency of a open pipe and adugutada. So what is fundamental frequency of the formula? So we know the formula, that is, again I am telling you, for this all the solutions I can provide in Telegram channel also. So Telegram channel link kuda meeku mana home page lo untundi లేదా నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ కూడా మీకు దీని మొత్తం పీడిఎఫ్, నేను చేసిన సాల్వేషన్ చేసిన పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫర్ దిస్ సొల్యూషన్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఓపెన్ పైప్ వి నో దట్ 1/2L ఇంటూ V లేదా V/2L అని కూడా రాయొచ్చు. లేదా ఇక్కడ సింపుల్గా ఎంత ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తే మనం ఓపెన్ పైప్లో నేర్చుకుంటాం కదా, N/2L ఇంటూ V, వేర్ n is equals to 1, 2, 3 and so on. అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, లేదా ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, ఇలా డిఫరెంట్ వర్డ్స్తో మనం యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా వి నో దట్ f is equals to, లేదా f1 is equals to, you can substitute n is equals to 1, that becomes V/2L. So here it is velocity of sound in air, they given velocity of sound value V is equals to 340 meter per second and length value kuda ichindandi. Length value enta ichindu 85 centimeters. 85 centimeters in meter lo convert cheyali, because solvation of problems lo all should be uniform units kabatti. And so L is equals to 85 into 10 to the power of minus 2 meters. And you can substitute here, it is F1 is equals to velocity of value 340 by and 2 into 85 into 10 to the power of minus 2. Minus 2 పైకి వెళ్తే ప్లస్ 2 అవుతుంది, అంటే 34 by 2 into 84 into, సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 10 to the power of 3. సో ఇప్పుడు ఈ మొత్తం ఫంక్షన్ని సాల్వేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.2 values, 0.2, that is a fundamental frequency value. Solvation cheyandi, you will get this and 10 to the power of 3, or directly you can write it is 200 hertz of the frequency. If you can multiply this one, fundamental frequency of this one for this given data, 85 centimeter of long value and 340 meter per second of speed of sound in air ఇచ్చినప్పుడు మనకి 200 hertz అనేది వస్తుంది. Is that clear? And next we'll go to the next question. And closed pipe conditions will belong to. Closed pipe situation, how can we solve it? Is same, but the formula, frequency formula will change. When you got a closed pipe related question, 8 marks question, you will get this form, you will get this kind of questions. So a kind of questions means a closed pipe, a given question, 70 centimeter of long is sounded if the velocity of sound is 331 meter per second. ఇక్కడ ఒక లాంగ్. సో సౌండ్ వాల్యూ ఇన్ ఎయిర్లో ఎప్పుడు చేంజ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ క్లోజ్డ్ పైప్ అంటున్నాడు. అగైన్ క్లోజ్డ్ పైప్ సిచ్యువేషన్లో ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫర్ క్లోజ్డ్ పైప్స్ రాస్తే, దట్ మీన్స్ ఎఫ్ ఎంత ఫ్రీక్వెన్సీ రాస్తే 2n + 1 by 4 into L of V అని రాస్తాం, లేదా V/4L అనుకోవచ్చు. ఇక్కడ 2n + 1 is a number of values. ఇక్కడ n వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్ 1, 2, 3 and so on substitute చేస్తే always you will get, even you can substitute n is equals to 0 also, 0, 1, 2, 3 and so on substitute చేస్తే
ఆల్వేస్ యూ విల్ గెట్ ఆడ్ నెంబర్స్ మాత్రమే క్లోజ్డ్ పైప్స్లో. ఎందుకు క్లోజ్డ్ పైప్స్ అనేటి ఫార్మేషన్ ఇలా ఉంటుంది చూడండి. సో ఎప్పుడైనా సరే యాంటీ నోడ్తో ఎండ్ అవుతూ యాంటీ నోడ్తో దిస్ ఇస్ యాంటీ నోడ్ పొజిషన్, నోడ్ పొజిషన్. సో ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతున్నాయని చెప్తాం కాబట్టి సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే దిస్ మచ్ ఆఫ్ ది వాల్యూ ఆర్ యూ కెన్ గెట్ ఇట్ λ/4 ఫర్ దిస్ ఎల్ లెంత్ ఆఫ్ పైప్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ వే ఇక్కడ మనకి n = 1 0 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా? సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి జనరల్గా తెలుసా ఎవరికైనా? సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. Lowest frequency produced by the wave is called fundamental frequency. They given V value and ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ ఆస్కింగ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ సెకండ్ హార్మోనిక్ ఇక్కడ అడిగితే అప్పుడు n = ఎంత అవుతుంది? 2 అవుతుంది. అందుకే మీకు క్లియర్ కట్ ఫార్ములా ఇస్తున్నాను కాబట్టి n = 2/2L అవుతుంది అప్పుడు. సో అది వేరే అవుతుంది. ఇక్కడ కూడా సెకండ్ హార్మోనిక్ పాసిబుల్ కాదు. థర్డ్ హార్మోనిక్ క్లోజ్డ్ పైప్స్లో థర్డ్ హార్మోనిక్ ఎందుకు అన్ని ఆడ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. చూసుకోవచ్చు మీరు ఫ్రీక్వెన్సీ రేషియో చూసుకోండి 1:3:5:7 అలా ఉంటుంది కానీ ఆల్ నెంబర్స్ అనేది పాసిబుల్ కాదు. సో థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా అడిగితే అప్పుడు n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 1 3/4L అవుతుంది, V అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ థర్డ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్టోన్ అని కూడా చెప్పొచ్చు. సిమిలర్లీ ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తున్నాం. F1 = వెలాసిటీ వాల్యూ దే గివెన్ దట్ 331 m/s అంటే 331/4 ఇంటూ లెంత్ వాల్యూ ఇచ్చిండి 70 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్ని మళ్ళీ మనం మీటర్స్లో కన్వర్ట్ చేసేంత -2 మీటర్స్లో కన్వర్ట్ చేసాను -2. సో అగైన్ యూ కెన్ సాల్వ్ ఇట్ దిస్ వన్. F1 = 331/4 ఇంటూ ఇక్కడ మనకి 70 వాల్యూ ఇచ్చింది కదా 70 సెంటీమీటర్ వాల్యూ. సో ఇది మనకి 70 ఇలా తీసుకుందాం 10⁻⁻². ఎలా చేసినా సరే +2 అవుతుంది. సో ఇప్పుడు ఈ సాల్వేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే F1 = 1.18 ఇంటూ 10⁻² హెడ్జెస్ వస్తుంది. సాల్వేషన్ చేయండి ఫ్రాక్షన్ని అంతే వస్తుంది. ఎందుకు 7 4s are 28 కాబట్టి 280 అవుతుంది, 1.18 వస్తుంది. దేర్ఫోర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ 118 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లెంత్ ఆఫ్ పైప్ ఇచ్చినప్పుడు. కాబట్టి సో మనకి పైప్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు. యూ కెన్ క్రాస్ చెక్ ఆల్సో. అండ్ దీని డెరివేషన్స్ మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నాయి. కొంచెం ప్రాబ్లం మీకు షార్ట్ కట్లో రాశాను. క్లియర్ కట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దట్ వన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్ ఆల్ ద సొల్యూషన్. పాజ్ చేసుకొని సొల్యూషన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి వేవ్స్ లెసన్ నుంచి వన్ ఆఫ్ ది క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్లో మనకి అది చాలా లెంతీ ఆన్సర్, అక్కడే 8 మార్క్స్ ఇచ్చేయాలి. బట్ రేర్ కండిషన్స్లో మనకి ఒకవేళ ప్రాబ్లం అడిగితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ రిలేటెడ్ టు ద ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్కి రిలేటెడ్. అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ రిలేషన్స్ కూడా రాసాం కదా. సో ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీ రిలేషన్తో పాటు వేవ్ స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. A steel wire of length 0.72 meter long has a mass of 5 × 10⁻³ kg if a wire is under tension of 60 newtons. So given data మనం ఒకసారి రాసుకుందాం. length value they given 0.72 and next to mass value also they given 5 × 10⁻³ kg and this is a meter. And what about tension value? 60 newtons. Clear? And how can you solve it this question? We know the formula, it is frequency formula. If you can write it, this is not a free formula. If you can write frequency formula or just relate the formula, transfer wave speed formula, transverse wave speed formula we have, that is V is equals to √T/mu. V is equals to √T/mu. This is a formula. If you can ask related to the same question frequency related అయితే సో డైరెక్ట్గా మనం ఫ్రీక్వెన్సీ ఫార్ములా స్ట్రెచ్డ్ స్ట్రింగ్కి ఎలా వైబ్రేట్ అవుతుంది అంటే స్ట్రింగ్ ఇలా 2 ఫిక్స్డ్ సర్ఫేస్ల మధ్య ఫిక్స్ చేసుకొని ఇలా వైబ్రేట్ చేయడం వల్ల ఇక్కడ మనకు వేవ్ అనేది ట్రాన్స్ఫర్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ వేవ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు స్పీడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటుంది. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. V is equals to √T by this is called linear mass density. Linear mass density. This is a linear mass density formula or linear mass density ఎలా డిఫైన్ చేస్తాం, mass per unit length అంటాం. So you can write it is mass per unit length or length will goes up
డినామినేటర్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా TL/m అని రాయండి. సో ద వెలాసిటీ బికమ్స్ అండర్ రూట్ ఆఫ్ T వాల్యూ వి నో దట్ ఈస్ టెన్షన్ దే గివెన్ 60 న్యూటన్స్ డైరెక్ట్గా SI యూనిట్స్లోనే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ SI యూనిట్స్. సో ఇంటూ లెంత్ వాల్యూ ఆల్సో దేర్ 0.72 by here it is 5 into 10 to the power of -3 kgs వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం సాల్వేషన్ చేస్తే V ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of -3 పైకి వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 యాడ్ అయిపోతే 6 into 0.72 by 5 into 10 to the power of 4 అండ్ రూట్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ సాల్వేషన్ చేయండి. సో బై సాల్వింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 10 to the power of 4 అనేది బయటకు వస్తే 10 to the power 2 అవుతుంది అండ్ రూట్ ఆఫ్ 6 into 0. దీన్ని మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై 5 into 10 square. 10 square బయటకు వచ్చేసింది. 10 to the power of 4 కాబట్టి 10 square రాసుకుంటే బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ని సాల్వేషన్ చేస్తే మనకు వెలాసిటీ వాల్యూ వస్తుంది. వెలాసిటీ వాల్యూ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ 0.92 into 10 to the power of ఈ మొత్తం ఫంక్షన్ చేసి 0.92 స్క్వేర్ రూట్ వాల్యూస్ కూడా అప్లై చేశాను. దేర్ ఫోర్ యూ విల్ గెట్ ఇట్ ఈస్ 92 meter/second స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది when a stretched string between this. If you can calculations are wrong, let me know in a comment section. So again I am telling you, please give support and subscribe చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇలా చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఐ రిటర్న్ హియర్, చెక్ ఇట్ అవుట్స్. సో మనకి షార్ట్ కట్లు రాస్తాను, మీకు లాంగ్ అంటే మీకు టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటుంది, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. So here it is 3 resistors, each of resistance 10 ohms are connected. Previously most of the questions are repeated, no? One of the question here it is parallel. Calculate the effective resistance of this combination antadu. So effective resistance enti manaku chinna problem e chinna problem ante 3 resistors istunadu. Ee 3 resistors value manam individual ga raskundam. R1 is equals to 10 ohm and R2 also be each of the same resistance kabatti R3 is equals to 10 ohm. What is the effective resistance value in parallel connection means we have to be write R equivalency formula in parallel connection 1 by R1 plus 1 by R2 plus 1 by R3. This is the formula and you can substitute all the values. R equivalency is equals to R1 is nothing but 10 plus 1 by R2 is nothing but 10 plus 1 by R3 is nothing but 10. And that means 3 by 10 you can write it R 1 by R equivalency, which means what is R equivalency formula? What is R equivalency value? 1 by R equivalency is 3 by 10 only, no? So this becomes a reciprocal value, the reverse value, that is 10 by 3 ohms, or you can write it R equivalency is equals to 3.33 ohms and మనం ఇలా రాస్తాం. సో దిస్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ మనకి ఇచ్చినప్పుడు వీట్స్టోన్ బ్రిడ్జ్కి రిలేటెడ్ క్వశ్చన్ ఏమని అడిగితే మాత్రం ఇలా రెసిస్టర్స్ ఇస్తాడు. ఆ రెసిస్టర్స్ అనేది ప్యారలల్ కనెక్షన్లో ఉంటాయి, సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ అ ప్యారలల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ మనకి సిరీస్ కనెక్షన్లో వస్తే మాత్రం ఆల్ రెసిస్టెన్స్ యాడ్ చేసి వెళ్తాం. ఆర్ ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్యారలల్ కనెక్షన్లో మాత్రం ఇది. అండ్ నెక్స్ట్ పొటెన్షియోమీటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకవేళ అడిగితే మనకి పొటెన్షియోమీటర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే చూడండి, పొటెన్షియోమీటర్ క్వశ్చన్ వచ్చిందంటే దానికి అటాచ్డ్ ప్రాబ్లం ఎలా ఉంటుంది చూడండి. ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meter లాంగ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ 6 holes. Find the EMF of cell which balanced against the length of the 180 centimeters. ఇక్కడ 180 centimetersలో ఇచ్చిండు. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనకి పొటెన్షియల్ వాల్యూ ఆర్ లెంత్ ఆఫ్ ది వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. అక్కడ నుంచి మనకి ఏమైనా వస్తుంది చూద్దాం. V is equals to we know that according to formula IR. సో IR వాల్యూని మనం కొంచెం లెంత్లో రాస్తే కూడా మనం ఎలా రాసుకోవచ్చు, V is equals to ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి దట్ మీన్స్ R ఇంటూ L అని రాసుకోవచ్చు. లెంత్ వాల్యూస్ రాసుకోవాలనుకుంటే పొటెన్షియల్ వాల్యూస్ మనకు V ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ లెంత్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూని మనం యూస్ చేస్తాం. ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చిండు 6 holes. యూ కెన్ సబ్స్టిట్యూట్ 6 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లెంత్ హియర్ ఇట్ ఈస్ 5 meters ఆఫ్ వైర్ కాబట్టి దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు 6/5 యూ కెన్ రైట్ ఇట్. సో R ఈజ్ ఈక్వల్స్ టు 6/5 రాసి అండ్ ఇప్పుడు వచ్చిన ఇక్కడ వాల్యూ ఆర్ని మనం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం చూడండి, యూ కెన్ రైట్ ఇట్. దిస్ ఈజ్ అ వాల్యూ ఆఫ్ ఆర్ వాల్యూ వచ్చింది. ఆర్ వాల్యూ 6/5. నౌ ఈఎంఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ మనకి ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ది బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఫైండ్ ద ఈఎంఎఫ్ అన్నాడు కాబట్టి ఈఎంఎఫ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు వి నో ద ఫార్ములా
r ఇంటూ లెంత్. ఇక్కడ లెంత్ అంటే ఏంది 180 సెంటీమీటర్ దగ్గర బ్యాలెన్స్ అవుతున్న లెంత్. r వాల్యూ ఆల్రెడీ ఇక్కడ నుంచి వచ్చింది. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 6/5 ఇంటూ లెంత్ ఆఫ్ ది వాల్యూ 180 సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం. 180 ఇంటూ 10⁻⁻². సో ఇక్కడ సాల్వేషన్ చేయండి. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి సాల్వేషన్ చేస్తే 2.16 వోల్ట్స్ అనేది మనకి వస్తుంది టోటల్ వాల్యూస్ ఆఫ్ దిస్ వన్. సో 2.16 వోల్ట్స్ అనేది ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ సాల్వింగ్ ఆఫ్ దిస్ వన్. లేదు సార్ ఇలా ఇది మనకి కొత్త ప్రాబ్లం ఉందంటే మీరు ఈ ప్రాబ్లం ద్వారా కూడా నెక్స్ట్ సెకండ్ మెథడ్స్లో కూడా మనం సాల్వేషన్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి, ε1/ε2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 అని కూడా సాల్వేషన్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మనం సాల్వేషన్ చేయొచ్చు. వినో ద పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ 6 వోల్ట్స్ అంటే ఎప్సిలాన్ వాల్యూ 6 వోల్ట్స్ అండ్ లెంత్ వాల్యూ 5 మీటర్స్. నెక్స్ట్ వన్ 180 సెంటీమీటర్స్కి ε2 ఎంత. సో ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ε1 ఈజ్ ఈక్వల్స్ టు 6 వోల్ట్స్ అండ్ నెక్స్ట్ ε2 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ వాల్యూ L1 ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ L2 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 180 సెంటీమీటర్స్ కాబట్టి 180 ఇంటూ 10⁻⁻² సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్ 2.16 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పొటెన్షియోమీటర్ రిలేటెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే అటాచ్డ్ ప్రాబ్లం క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే, లెట్స్ గెట్ ఇట్. 2 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 2 క్వశ్చన్స్ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మళ్ళీ ఒకవేళ పొటెన్షియోమీటర్లో క్వశ్చన్స్ రిలేటెడ్ లేదా విట్స్ అండ్ బ్రిడ్జ్ మీద క్వశ్చన్స్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ తీసుకుంటే, సో వన్ ఆఫ్ ది క్వశ్చన్ హియర్ రిటన్ ఏ బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈస్ 2.5 వోల్ట్స్ అంటే వోల్టేజ్ వాల్యూ ఇచ్చిండు 2.5 వోల్ట్స్ ఇచ్చిండు అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కనెక్టెడ్ టు అంటే మనకు బ్యాటరీ ఇలా ఉందనుకోండి సింపుల్గా ఇలా. ఇక్కడ మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంది ఆర్ అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ సిరీస్ కనెక్షన్ విత్ రెసిస్టెన్స్ ఆఫ్ 45 ohms అంటే ఇంకొక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అవుతుంది 45 ohms. అండ్ అమ్మీటర్ ఆఫ్ ది ఇక్కడే మన కనెక్షన్స్లో మనకి ఒక అమ్మీటర్ ఉంది. దిస్ ఇస్ అమ్మీటర్ అండ్ ఇక్కడ ఈ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందంటే 1 ohm అని ఇచ్చింది. దిస్ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్స్లో ఉన్నాయి. సో జస్ట్ సింపుల్ సిరీస్ కనెక్షన్లో ఉంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు. బ్యాటరీ వాల్యూ ఇచ్చింది అండి టీఎంఎఫ్ వాల్యూ 2.5 వోల్ట్స్ ఇచ్చింది అండ్ ఇక్కడ మనకు అమ్మీటర్ రీడింగ్ యొక్క కరెంట్ కూడా మెన్షన్ చేసింది. దేర్ ఇస్ ఏ కరెంట్ రీడ్స్ ఇట్ ఈస్ అమ్మీటర్ వాల్యూ 50 మిల్లీ ఆంపియర్స్ కాబట్టి 50 ఇంటూ 10⁻⁻³ amperes. So formula we have V is equals to I R formula according to Ohm's law. Here it is potential is equals to I into internal resistance. It is not only R, there is the internal resistance and ammeter reading kabatti anni resistance series connection lo unte add chestu veltam. Here it is 45 plus ikkada manaki inkoka resistance kuda add avutundi kabatti 1. So ikkada nunchi manaki current kuda vastundi. Potential value 2.5 is equals to current value is 50 into 10⁻⁻³ into ఇక్కడ నుంచి R plus 46. ఓకే, సో ఇక్కడ మనకు ఒక 0 క్యాన్సిల్ అయిపోతే -2 ఉంటుంది అంటే ఇక్కడ సాల్వేషన్ చేద్దాం. దట్ మీన్స్ 2.5 is equals to ఇక్కడ ఏమవుతుంది చూడండి 5 into 10⁻⁻² of R plus 46. సో -2 ఇటు తీసుకొస్తే ఇట్ ఈస్ +2 అవుతుంది. +2 అవుతే ఏమవుతుంది 250/5 is equals to R plus 46 అవుతుంది. అగైన్ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకి 5 5s are 25. That means 50 is equals to R plus 46. That means internal resistance value R is equals to how much you will get 50 minus 46 అంటే you will get only 4 ohms of internal resistance of a given battery. ఈ బ్యాటరీలో ఉన్న internal resistance value ఎంత వచ్చింది 4 ohms అనేది క్వశ్చన్. This is one of the question. Please note చేసుకోండి. And next question లోకి వెళ్దాం. A wire of resistance 4R resistance is bent in the form of circle. అంటే మనకు ఒక వైర్ ఇచ్చిండు. ఈ వైర్ AB వైర్ అనుకోండి. ఈ వైర్లో రెసిస్టెన్స్ 4R ఫామ్ అవుతుంది అంటే ట్రావెల్ చేస్తుంది. ఈ ఇంత రెసిస్టెన్స్ ఫామ్ అవుతున్నప్పుడు when you become a circle ఒక సర్కిల్లా బెండ్ చేసాం. సో సర్కిల్లా బెండ్ చేసినప్పుడు A అండ్ B పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ A అండ్ B మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఎంటైర్ సర్కిల్ అయినా సరే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ 4 ohms రెసిస్టెన్స్ ఫామ్ కావాలి కాబట్టి హియర్ ఇట్ ఈస్ ఎ 4 ohms రెసిస్టెన్స్. ఒకవేళ ఇక్కడే 4 ohms రెసిస్టెన్స్ ఫామ్ అయితే కింద ఏమిటవుతుంది సో దట్ విల్ బి గోస్ రాంగ్. కాబట్టి మనకు సింపుల్గా ఇక్కడ 2 ohms తీసుకున్నాం అనుకోండి అంటే A నుంచి C ACB 2 ohms అయితే నెక్స్ట్ ఇక్కడ D ద్వారా ట్రావెల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 2 ohms ట్రావెల్ చేస్తుంది. సో 2 ohms ఏమవుతుంది
4 ohms కనెక్షన్లో, ఎందుకు మళ్ళీ సిరీస్లోకి వస్తుంది కాబట్టి. కానీ ఏ నుంచి బీతో కంపేర్ చేసినప్పుడు ఏసీబీ అండ్ ఏడీబీ బోత్ ఆర్ ప్యారలల్ కనెక్షన్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం. సో ప్యారలల్ కనెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ దిస్ వన్ యూ కెన్ రైట్ ఇట్ ఆర్ ఈక్వలెన్సీ, దట్ ఈస్ 1/R1 ప్లస్ 1/R2. సో 1/R1 అంటే ఎంత? ఇక్కడ ఏసీబీ ఈజ్ వన్ ఆఫ్ ది 1/R1 వాల్యూ లేదా 2 ohms వాల్యూ ప్లస్ 1/ADB వాల్యూ, దట్ ఈస్ 2 ohms. So you can write it 1/2 plus 1/2 is nothing but you can write it R కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 1/2 వాళ్ళ వాల్యూస్ కూడా రాసుకుంటే R వస్తుంది. సో ఇక్కడ ఎందుకు అంటే Rలో ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సో అంటే ఏమవుతుంది? 2/2R అవుతుంది, దట్ బికమ్స్ 1/R. దిస్ ఈజ్ 1/R ఈక్వలెన్సీ. అప్పుడు మనకి R ఈక్వలెన్సీ ఫార్ములా విల్ గెట్ ఇట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే R ohms వస్తుంది. అంటే ఎక్కడైతే 4 ohms రెసిస్టెన్స్ ఉన్న వాల్యూని రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది 4 ohms వెన్ యూ బెండ్ ఇన్ టు ద సర్కిల్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కడికి వెళ్ళినా వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి న్యూక్లియర్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అడిగింది, ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తే మనకి కంప్లీట్గా అటాచ్డ్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్ క్లోజ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ రిపీటెడ్ క్వశ్చన్, మనకి న్యూక్లియర్లో చాలాసార్లు క్వశ్చన్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ అయితే అడగలేదు, ప్రీవియస్ ఇయర్లో చూడొచ్చు. న్యూక్లియర్ రియాక్టర్ ఇచ్చిందంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ అసలు అదే పెద్ద లెంతీ ఆన్సర్ కాబట్టి మనకి అక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే అడగలేదు. బట్ న్యూక్లియర్ లెసన్లోంచి ఒకవేళ అటాచ్డ్ ప్రాబ్లమ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అడగాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఐ రిటర్న్ ఆన్ ద బోర్డ్, జస్ట్ హియర్ ఇట్ ఈస్. If 1 microgram of uranium-235 is completely destroyed an atom bomb, so how much energy is released? This is a formula. We know the relation value, energy formula, Einstein relation, E is equals to mc square formula. I can write it. So ఇక్కడ energy ఎంత release required means he given mass value they given, see here it is microgram లో ఇచ్చిండు. సో just keep in a mind మైక్రోగ్రామ్ని గ్రామ్లో కన్వర్ట్ చేసేంత 1 మైక్రో అంటే 10⁻⁻6 గ్రామ్. సో ఈ 10⁻⁻6 గ్రామ్ని మళ్ళీ మనం ఇక్కడ c ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ లైట్ కాబట్టి డైరెక్ట్గా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు. బట్ ఇక్కడ గ్రామ్ని మళ్ళీ కేజీలోకి చేయాలి, ఎందుకు? సిజిఎస్ యూనిట్స్లో వర్కౌట్ చేయట్లేదు, ఎస్ఐ యూనిట్స్లో వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి 10⁻⁻6 ఇంటూ కేజీని మళ్ళీ గ్రామ్స్ని కేజీలో కన్వర్ట్ చేసేంత, దట్ ఈస్ 10⁻⁻3 కేజీలో కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు గ్రామ్ కాస్త కేజీలోకి అయింది, దట్ మీన్స్ ఈక్వలెన్స్ మాస్ ఇట్ ఈస్ 10⁻⁻9 కేజీ రాస్తాం. అండ్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా మాస్ వాల్యూ 10⁻�9 ఇంటూ సి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3 × 10⁸ హోల్ స్క్వేర్. Here it is -9 into 9, 3 square is nothing but 9 and 10⁸ 2 is 16, no? So you can write it 16. That means 9 into how much joules of energy is required released when you have done this kind of experiment, then that is 9 into 10⁻9 -9 నుంచి 16 క్యాన్సిల్ చేసి ఎంత అవుతుంది? 10⁻7 plus 7 values, and this much of joules of energy is created when you atom bomb is destroyed like this kind of 1 microgram of uranium-35 for a nuclear question. This is a nuclear question, one of the important question. So these all are important questions for all long answer attached problems. So I hope you guys are like this video. Compulsory video like cheyandi, comment cheyandi, మీ friends share cheyandi. Don't forget to subscribe my channel. Thank you. See you on next video.